అయితే ఇవాళ స్కేటింగ్ చేద్దాం. లెట్స్ గో. ఒకరోజు ఖాళీగా ఉన్నామని దగ్గరలో ఓబ్రేన్ ఐస్ హౌస్ ఉంటే ఐస్ స్కేటింగ్ చేద్దామని వెళ్ళినాం. జస్ట్ ట్రై చేద్దామని, మాకెవరికి రాదు ఐస్ స్కేటింగ్, కానీ ట్రై చేద్దామని వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత లిటరలీ 2.5 hours స్పెండ్ చేసినాం మేము ఆ రింగ్లో. అంత బాగుండే ఐస్ స్కేటింగ్, మాకు బాగా నచ్చింది. మీరు కూడా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో వెళ్ళినారు అనుకోండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. ఎందుకు అని అంటే కింద పడతా ఉంటాం, లేస్తాం, పడతా ఉంటాం, లేస్తాం. మేము కూడా పడ్డాం, బట్ మమ్మల్ని వీడియో తీసేవాళ్ళు ఏర్పడినప్పుడు. అయితే ఇవాళ స్కేటింగ్ చేద్దాం. లెట్స్ గో. ఒకరోజు ఖాళీగా ఉన్నామని దగ్గరలో ఓబ్రేన్ ఐస్ హౌస్ ఉంటే ఐస్ స్కేటింగ్ చేద్దామని వెళ్ళినాం. జస్ట్ ట్రై చేద్దామని, మాకెవరికి రాదు ఐస్ స్కేటింగ్, కానీ ట్రై చేద్దామని వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత లిటరలీ 2.5 hours స్పెండ్ చేసినాం మేము ఆ రింగ్లో. అంత బాగుండే ఐస్ స్కేటింగ్, మాకు బాగా నచ్చింది. మీరు కూడా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో వెళ్ళినారు అనుకోండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. ఎందుకు అని అంటే కింద పడతా ఉంటాం, లేస్తాం, పడతా ఉంటాం, లేస్తాం. మేము కూడా పడ్డాం, బట్ మమ్మల్ని వీడియో తీసేవాళ్ళు ఏర్పడినప్పుడు. అయితే ఇవాళ స్కేటింగ్ చేద్దాం. లెట్స్ గో. ఒకరోజు ఖాళీగా ఉన్నామని దగ్గరలో ఓబ్రేన్ ఐస్ హౌస్ ఉంటే ఐస్ స్కేటింగ్ చేద్దామని వెళ్ళినాం. జస్ట్ ట్రై చేద్దామని, మాకెవరికి రాదు ఐస్ స్కేటింగ్, కానీ ట్రై చేద్దామని వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత లిటరలీ 2.5 hours స్పెండ్ చేసినాం మేము ఆ రింగ్లో. అంత బాగుండే ఐస్ స్కేటింగ్, మాకు బాగా నచ్చింది. మీరు కూడా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో వెళ్ళినారు అనుకోండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. ఎందుకు అని అంటే కింద పడతా ఉంటాం, లేస్తాం, పడతా ఉంటాం, లేస్తాం. మేము కూడా పడ్డాం, బట్ మమ్మల్ని వీడియో తీసేవాళ్ళు ఏర్పడినప్పుడు.